శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని పరేడ్ గ్రౌండ్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీసు వాహనంలో తిరుగుతూ మంత్రి సవిత గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కదిరి గిరిజన పాఠశాలకు చెందిన బాలికలు నిర్వహించిన అద్భుతమైన ప్రదర్శన అలరించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో కొండపల్లి రామచంద్రరావు టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో మంది సమరయోధుల త్యాగాల ఫలితమే ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, స్కూల్ విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం 100 అడుగుల జెండాతో ర్యాలీ నిర్వహిస్తూ భారత్ మాతాకి జై అనే నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ సాగర తీరంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. విశాఖ పోలీసు బ్యారెక్స్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. పరేడ్ కమాండర్ స్వాగతం మేరకు ప్రత్యేక వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. వివిధ పోలీసు దళాల పరేడ్ తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువారం ఉదయం కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ గీతాపాలన అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఎస్టీలు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని ఈస్ట్ సంసిద్ క్యాంప్యార్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ఉదయం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కవిత కేశవులు మాట్లాడుతూ ఎందరో త్యాగవీరుల త్యాగఫలంతో నేడు మనం స్వేచ్ఛ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం ఉదయం మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. మా ఉమ్మడి ప్రభుత్వం విద్య, వైద్య, ఆరోగ్య, నీటి సమస్య లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నియోజకవర్గ కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ అరుణ్ కుమారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లలితా కుమారికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గంగవరం దళితవాడలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బాబు జగజీవన్ రామ్ యూత్. ఈ కార్యక్రమంలో 11వ వార్డు మెంబర్ వాడపల్లి రమేష్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు బహుమానంగా అందించారు బాబు జగజీవన్ రామ్ యూత్. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, జిల్లా కలెక్టర్ రాజకుమారిలు జెండా ఆవిష్కరణ చేశారు. అరకులోయ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలోనూ గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద 78వ స్వాతంత్ర వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది స్వాతంత్ర ఉత్సవానికై ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతో మేజర్ పంచాయతీలలో జెండా వందనం అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు.